అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ మాసం 6వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారికి ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాట తీరుకు అందరినీ ఆకడతారు. వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందున ఆర్థిక వ్యవహారాలు బాగుండున వ్యాపార ఉద్యోగాలలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు. వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నతిని సాధిస్తారు. అదేవిధంగా సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగంలో మీ యొక్క పనితీరుకు అధికారులను ఆకడతారు. వ్యాపారమున లాభాలను అందుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తారు. సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వ్యాపారం ఆశాజనకంగా సాగిన దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శుభయోగాలు ఏర్పడిన విజయసిద్ధి కలదు. చేపట్టిన పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు ఏర్పడిన ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. మనోబలంతో అనుకున్న పనులు సాధిస్తారు. గతంలో ఆగిన పనులను పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో పెద్దల అంగీకారం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శ్రమ తగ్గుతుంది. గట్టిన వారితో మితభాషణం అవసరం. మంచి మనసుతో చేసే పనులు త్వరగా నెరవేరిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆనందంగా ముందుకు సాగుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. అనవసరమైనటువంటి విషయాలలో కాలహరణ చేయకుండా జాగ్రత్త వహిస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు నెరవేరడం ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు తొలగిన అదేవిధంగా వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మచింతన ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. కోపాన్ని దరిచేయనియవద్దు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ సర్దుకుంటాయి. శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. శ్రమతో
కూడిన ఫలితాలు వెలువడడం, గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా శుభయోగాలు ఏర్పడడం, విజయసిద్ధి కలదు. చేపట్టిన పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభవార్తలను వింటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో శుభవార్తలు అందడం, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన, జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన, కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఉన్నతిని చేరుకుంటారు. అదేవిధంగా ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చులు తగినటువంటి ఆదాయం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలను రాజీ చేస్తారు. వ్యాపారస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందడం, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దైవానుగ్రహంతో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడడం, శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.